హలో అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అనుకుంటున్నాను. ఇవాళ నేను పన్నీర్ కర్రీ చేశాను. చాలా బాగా కుదిరిందనమాట. దీన్ని హైదరాబాద్ స్టైల్ పన్నీర్ కర్రీ అంటారు. చాలా టేస్టీగా వచ్చింది. షార్ట్స్లో పెట్టాలంటే కొంచెం ప్రాసెస్ ఉంటుంది కదా, 1 మినిట్లో చెప్పలేను. అందుకే సపరేట్ వీడియో పెట్టాను. ఇది తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా కుదిరింది. చపాతీలోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ. ప్రాసెస్ చూసేయండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలా చూసుకొని తర్వాత పన్నీర్ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసుకోండి. ఇవి కొంచెం అప్పుడే ఫ్రిడ్జ్లో నుంచి తీసినట్లుంటే కొంచెం ఆయిల్ వస్తున్నట్టు బయటకు అలా ఉంటుంది. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెడితే అంత వాటర్ అంతా కూడా ఇనికిపోతాయి అన్నమాట. అటు ఇటు తిప్పుకుంటూ కొంచెం ఫ్రై చేసుకోండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో అలా వచ్చిన తర్వాత ఇంకా వీటిని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకా వేరే ప్యాన్ పెట్టుకొని కూరకు సరిపోయేంత ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అంతే. ఇందులో ఇప్పుడు వెల్లుల్లి, అల్లము అవి కొంచెం కొంచెం వేసుకోండి. చిన్న చిన్న ముక్కలు అనమాట అవి. ఇంకా ఒక ఆనియన్, ఒక పెద్ద సైజు ఆనియనే వేసుకున్నాను. 2 చిన్న చిన్నవి క్యారెట్ తీసుకొని వేసుకున్నాను అనమాట, ముక్కలు చేసుకొని. తర్వాత 4 పచ్చిమిరపకాయలు సరిపోతుంది ఈ క్వాంటిటీ. నేను 250 గ్రామ్స్ తీసుకున్నాను అనమాట పన్నీరు. ఇదంతా 250 గ్రామ్స్కి సరిపోయేంత క్వాంటిటీ. ఇంక ఇవంతా లైట్గా వేపుకునేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ ఇదంతా చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోండి. దానిలోనే కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోండి. ఇలా వస్తుంది, మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇవి స్పైసెస్ ఉంటాయి కదా, బిర్యానీ స్పైసెస్ అంటారు కదా, అవన్నీ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకున్న ఈ కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్ పేస్ట్ అదంతా వేసేసుకోండి ఇందులో. ఇది బాగా ఉడకాలన్నమాట. లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఒక 10 మినిట్స్ వరకు పడుతుంది టైము ఉడకడానికి. మూత పెట్టేసి ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి మళ్ళీ అంటే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, బాగుంటుంది. నాన్ స్టిక్కే కాబట్టి ఏం అంటుకోదు, అయినా సరే కలుపుకుంటూ ఉండండి, బాగుంటుంది. 10 మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ పైకి వస్తున్నట్లు ఉంటుంది అనమాట. అప్పుడు ఆ స్టేజ్లో పెరుగు వేసుకోండి. ఇది బాగా చిలికి పెట్టుకున్నాను అనమాట. అట్లా ఉండేదే వేసుకోండి, లేకపోతే అంటే తొలుకులు వస్తుంది, అట్లా ఉంటే బాగోదు. పెరుగు కూడా పచ్చివాసన పోయేంత వరకు ఉడకనివ్వండి. తర్వాత ఆ గ్యాప్లో మనం ఇవి జీడిపప్పు ఒక 10 నానేసాను అనమాట. ఒక అరగంట ముందు నానేసి పేస్ట్ లాగా చేసి పెట్టుకోండి. దీన్ని కూడా ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసి పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ కర్రీ దగ్గరికి వస్తే ఇది ఇంకా పెరిగేసిన తర్వాత ఉడుకుతూ ఉందన్నమాట. దీన్ని కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు కొంచెం జీలకర్ర, ధనియాల పొడి, కారము, ఉప్పు, పసుపు వేసుకోండి. అన్నీ ఒక హాఫ్ టేబుల్ స్పూను. పసుపు మాత్రం కొంచెం చిటికెడంత వేసుకోండి, సరిపోతుంది. ఉప్పు కూడా సరిపోయినంత వేసుకోండి. తక్కువైనా పర్వాలేదు, ఎక్కువ అవ్వకుండా చూసుకోండి. ఉప్పు లాస్ట్లో అయినా యాడ్ చేసుకోవచ్చు కాబట్టి. అవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇందులో నేను అది జీడిపప్పు పేస్టు ఇంకా పన్నీర్ కూడా వేసేసాను అనమాట. ఆ క్లిప్పు మిస్ అయిపోయింది, సో నేను చూపిస్తున్నాను ఇక్కడ. ఇవి పన్నీరు ఇంకా జీడిపప్పు పేస్టు 2 కలిపేసేసాను అనమాట. ఆ కర్రీలో కలిపేసి బాగా కలుపుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ కర్రీ అంతా పట్టేలాగా కలిపేసుకోండి ఇలాగా. అంటే జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు, పసుపు, కారం వేసుకొని కర్రీని ఇందాక బాగా కలుపుకున్నాం కదండి. అప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి తర్వాత వెంటనే వేపుకున్న పన్నీర్ ముక్కలు, తర్వాత జీడిపప్పు పేస్ట్ వేసేసుకోవడమే. వేసేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకున్నాం అనమాట. అంతే. ఒక 5 మినిట్స్కి మూత తీసి చూస్తే చుట్టూ ఆయిల్ వస్తున్నట్లు అట్లా ఉంది కదండి. అది ఇంకా కూర ఉడికినట్లే అలా వస్తే. సో ఇంకా దించే ముందు కసూరి మేతి వేసేసుకోవడమే. కసూరి మేతి ఎక్కువ వేస్తే చేదొస్తుంది అంటారు కూర, సో తక్కువే వేసుకోండి. అది వేస్తే కర్రీకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా స్టవ్ కట్టేయడమే, అయిపోయింది అనమాట. కర్రీ రెడీ అయిపోయింది. సో దీన్ని నేను వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను. చాలా టేస్టీగా వచ్చింది, తప్పకుండా ట్రై చేయండి. చపాతీలోకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట ఇది. నేను ఆ రోజు చపాతీయే చేశాను, చాలా బాగుంది. సో నా వీడియో నచ్చింది అనిపిస్తే చిన్న లైక్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.